ఆ ప్రభువుని చేర్చుకున్న జక్కయ్య, ప్రభువుని చేర్చుకున్న జక్కయ్య. జక్కయ్య మారు మనసు, జక్కయ్య మారు మనసు. ఎందుకంటే ప్రభువుని చేర్చుకొనక ముందు జక్కయ్య జీవితం అంతా పాపిగా ఉన్నాడు, ప్రవర్త చెడిన వాడున్నాడు, సాక్ష్యం లేనివాడుగా ఉన్నాడు, ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నాడు, రక్షణ లేనివాడుగా ఉన్నాడు, భౌతికంగా ధనవంతుడు కానీ ఆత్మీయ ధనవంతుడు కాదు. లోకంలో పేరు ఉంది కానీ ప్రభు దగ్గర పేరు లేదు. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే జక్కయ్య జీవితం ఒక ఉదాహరణగా మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో పాపులమైన మనము, అనేక ప్రజలు, అనేక జనులు జక్కయ్య జీవితాన్ని అన్వయించుకొని, జక్కయ్య ధనవంతుడు అయినప్పటికీ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ, ప్రజలందరినీ బాధ పెడుతూ, ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ, అనేక ప్రజల దగ్గర ఎక్కువ సొమ్ము తీసుకుంటూ ప్రజల్ని బాధ పెట్టేవాడు. ప్రభువుని చేర్చుకొనక ముందు జక్కయ్య జీవితం ఆ విధంగా ఉండేది. కానీ జక్కయ్య జీవితంలో మార్పు చెందడానికి గల కారణం ప్రభువుని చూడగోరినవాడు, ఆశ కలిగి ఉన్నాడు. యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జక్కయ్య చూడలేకపోయాను. ప్రభువుని చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయాడు. ప్రభువు కనపడకపోయినా నిరాశ చెందలేదు. నిరాశ చెందనివాడు ప్రభువుని కలుసుకోవాలని కోరిక గలవాడు, ఆ ప్రభువుని చూడాలని కోరిక కలిగిన వాడు, ప్రభువుని చూడడానికి అడ్డుగా ఉన్నవి అధిరోహించి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువుని చూడాలనుకున్నాడు, కనపడకపోయినా నిరాశ చెందలేదు. ఆత్మీయులమైన మనము ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉన్నామా? ప్రభు మన జీవితంలో ఎప్పటికీ నిరాశ పరిచే దేవుడు కాదు. ప్రభువుని మనం చూసే వ్యక్తులుగా ఉండాలా, ప్రభువుని కలుసుకోవాలనే వ్యక్తులుగా ఉండాలా. మరి జక్కయ్య జీవితంలో ప్రభువును కలుసుకోవాలని కోరిక కలిగిన వాడు, ప్రభువును చూడడానికి అడ్డుగా ఉన్న ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. రక్షణ గురించి దేవుని వాక్కు విన్నాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. రక్షణ గుర్చిన మాటను ఆ జక్కయ్య విన్నాడు. ప్రభువుని ఆకర్షించే ఆ ప్రదేశంలో కూర్చున్నాడు. అందరూ జనాలంతా గుంపులో ఉండగా జక్కయ్య మాత్రం ఆ మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువుని ఆకర్షించాడు. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కాడో ప్రభువు చూశాడు. చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ అంట నుండవలసి ఉన్నది. దేవుడు ఆ రక్షణ మాటను ఎప్పుడైతే చెప్పాడో, రక్షణ మాటను జక్కయ్య విన్నాడు, జక్కయ్య తీసుకున్నాడు. ప్రభు మాటకు వెంటనే స్పందించాడు జక్కయ్య. ఆయన ఎప్పుడైతే త్వరగా దిగిరమ్మని చెప్పాడో, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయవెళ్ళనని చాలా సనుక్కొనిది. ప్రభు మాటకు వెంటనే స్పందించిన వాడు, ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నవాడు ఆ జక్కయ్య. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి వచ్చాడో, జక్కయ్యను దేవుడు చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆశ కలిగి ఉంటే, ఎప్పుడైతే ఆ కోరిక మన జీవితంలో కలిగి ఉంటామో,
దేవుడు మనల్ని చూసే దేవుడు. జక్కయ్యను చూసిన దేవుడు మనల్ని చూడడా? ఇదేనా మన ప్రజలు గ్రహించలేకపోతున్నారు. జక్కయ్య ఏ తలంపులు కలిగి ఉన్నాడో, ఏ ఆశలు కలిగి ఉన్నాడో, ఏం చూడాలనుకున్నాడో దేవుడు ముందుగానే వెరిగిన దేవుడు. మేడి చెట్టు మీద ఉండగానే దిగిరమ్మన్నాడు. ఆయన ఆశను, ఆయన కోరికను చూచిన దేవుడు. ఈ దినమున విశ్వాసులమైన మనము ఆశ కలిగి దుప్పి ఏ విధంగా అయితే ఆ నీటి వాగుల కొరకు తృష్ణ కలిగి ఉంటుందో, ఆశపడుతూ ఉంటుందో, మన జీవితంలో దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలా. దేవుని మాట కోసం తృష్ణ కలిగి ఉండాలా. దేవుని ఆజ్ఞలు గైకొనడంలో మనం తృష్ణ కలిగి ఉండాలా. దేవుని పరిచర్య చేయడంలో నమ్మకంగా ఉండాలా. యథార్థంగా చేయాలా. అంతేకాని ఈ లోకంలో జక్కయ్య పాత స్థితిలో, ముందు స్థితిలో ఏ విధంగా ఉన్నాడు, మనము మారు మనసు పొందిన మనము కూడా ఇంకా మన జీవితంలో ఆ పాపపు క్రియలు, ఆ చెడ్డ తలంపులు, చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నామేమో, సాక్ష్యం లేని వ్యక్తులుగా ఉన్నామేమో. దేవుని మాటలు జక్కయ్య జీవితాన్ని మన హృదయంలో అన్వయించుకుంటే, జక్కయ్య పాత జీవితాన్ని ఏ విధంగా మార్పు చెందాడు, మార్పు చెందిన తర్వాత ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఏ విధంగా బ్రతికాడు. అనిలమైన మనము దేవుని యందు రక్షణ పొందక ముందు, విశ్వాసులుగా ఉండక ముందు, దేవుని రక్తంలో కడగబడక ముందు మన జీవితము పాపములతో కప్పబడి ఉన్నది. ప్రవర్తన చెడిన వారుగా, సాక్ష్యం లేని వ్యక్తులుగా, ఈ లోక ఆశలను, ఈ లోకంలో ఉన్న ధనమును ప్రేమించే వ్యక్తులుగా, ఇతరులను సంతోషపరిచే వ్యక్తులుగా ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నావో, ఆ ప్రభువుని ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానించుకున్నావో, నీలో ఆశ కలిగి ఉండాలి, ఆ కోరిక కలిగి ఉండాలా. నా ప్రభువు చాలా గొప్పవాడు. నేను నా హృదయంలో ఒక మాట దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు సఫలపరిచే దేవుడు, ఆ కార్యాన్ని చేసే దేవుడు అని నువ్వెప్పుడైతే హృదయంలో దేవుణ్ణి విశ్వసించి అంగీకరిస్తావో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు, గొప్ప క్రియలు చేసే దేవుడు. మరి జక్కయ్య మార్పు చెందాడు. దేవుణ్ణి చూశాడు. నిరాశ చెందకుండా, దేవుడు కనపడకపోయినా, యేసుక్రీస్తు కనపడకపోయినా నిరాశపడలేదు. దేవుణ్ణి కలుసుకోవాలని కోరిక కలిగాడు. ఆ చెట్టు ఎక్కాడు. రక్షణ వార్తను విన్నాడు. ప్రభు మాటకు వెంటనే స్పందించాడు. సంతోషంతో చేర్చుకున్నవాడు. మరి జక్కయ్య జీవితం ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఆయన జీవితంలో కలిగిన మార్పేంటి? జక్కయ్య జీవితంలో మార్పు కలిగింది, సంతోషం కలిగింది. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. సంతోషంగా జీవితంలో ప్రభువుని చేర్చుకున్న తర్వాత సంతోషం కలిగింది. ఆ 7వ వచనంలో ఆ పాపి అయిన మనుషుని యొక్క బస చేయడానికి జక్కయ్యతో పాటు ప్రభువు భోజనం చేయడానికి, సహవాసం చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య జీవితం ప్రవర్తనలో మార్పు కలిగింది. పాపాన్ని యథార్థంగా ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించాడు. తన రక్తంలో తన పాపములు కడుక్కొని, యేసుక్రీస్తు రక్తంలో తన పాపములు కడుక్కొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన రక్షణను స్వీకరించాడు. అదే సమయంలో పాపులుగా, కపటనవత్తులుగా, ఇతరుల పట్ల నిర్దయులుగా మారాడు.
ఆయన చేసిన ఆ పాపాలను బట్టి, ఆ క్రియలను బట్టి జక్కయ్య మార్పు కోరుకున్నాడు. మార్పు కలిగిన జీవితంలోకి వచ్చాడు. అన్యాయంగా ఉండినవాడు న్యాయవంతుడిగా మారాడు. అన్యాయంగా ఉండినవాడు న్యాయవంతుడిగా మారాడు. ఏ విధంగా మారాడంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను అవని వద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. మరి ఈ ప్రజలందరి దగ్గర నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను, కానీ ఇప్పుడు 4 అంతలు ఎక్కువ చెల్లిస్తాను ఎవరికైనా నేను అన్యాయం చేసి తీసుకుంటే. ఆయన ఆస్తులంతా కూడా సగం బేదలకు ఇచ్చాడు. జక్కయ్య బేదలకు ఇచ్చాడు. నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. మరి ఇక్కడ జక్కయ్య ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే, దేన్నైనా తీసుకుంటే 4 అంతలు మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పాడు. మరి ఆ జక్కయ్య మార్పు కలిగి దేవుడు ఏం చెప్పాడో దేవుని మాటను అంగీకరించాడు. దేవుడు మాటను అంగీకరించి దేవుడు చేయమన్నది చేశాడు. ఆయన సంతోషంతో అంగీకరించిన ఆ జక్కయ్య దేవుడు చెప్పిన మాటను చేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మరి ప్రజలకు సమూయేలు చెప్తున్నాడు ఆ ప్రజలందరితో. అప్పుడు సమూయేలు 1వ వచనంలో ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను 3వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనాను తీసుకుంటేనా, ఎవరి గార్ధవమునైనా పట్టుకుంటేనా, ఎవరికైనా అన్యాయం చేస్తేనా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు మీ మీద సాక్ష్యం పలుకోవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలనెత్తినాను. మరి సమూయేలు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడా అని ఆ ప్రజలకు ఉపదేశిస్తున్నాడు. జక్కయ్య కూడా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 4 అంతలు చెల్లిస్తానంటున్నాడు. అన్యాయంగా తీసుకున్నవన్నీ చెల్లిస్తానంటున్నాడు. మరి బేదలకు సహాయం చేసిన వాడు జక్కయ్య. బేదలకు సహాయం చేసిన వాడు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. రక్షణ పొందుకున్నవాడు, దేవుని కుమారుడిగా మారాడు. రక్షణ పొందుకున్నాడు, దేవుని కుమారుడిగా మారాడు. మరి ఈ దినమున జక్కయ్య జీవితంలో ఏ విధంగా అయితే మార్పు కలిగిందో, ఆ యేసు ప్రభువును చూశాడో, ఆ దేవుని శక్తిని తెలుసుకున్నాడో, పాపాలన్నీ ఒప్పుకొని నిర్దోషుడిగా, ఆ కల్మషం లేకుండా ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన పాపాలను కడుక్కున్నాడు. మారు మనసు పొందాడు. జక్కయ్య జీవితంలో మారు మనసు పొందాడు. ఈ దినమున ఈ లోక ప్రజలందరూ కూడా జక్కయ్య జీవితంలో కలిగిన మార్పు, ఆ మారు మనసు ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా అయితే దేవుడిని చూశాడో, ఆ సత్యవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడిని మనము కూడా తెలుసుకొని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ మారు మనసు రక్షణ అనుభవంలోకి మనం వద్దాం. జక్కయ్య జీవితాల్లో మార్పు కలిగింది. సాక్ష్యం లేనివాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, నిర్దోషవంతుడిగా తీర్చబడ్డాడు. జక్కయ్య పేరుకు అర్థం, జక్కయ్య అనగా నిర్మలుడు, పవిత్రుడు. జక్కయ్య అనగా నిర్మలుడు, పవిత్రుడు, తెల్లనివాడు అని అర్థం, తెల్లడివాడు అని అర్థం. కానీ ప్రభువుని చేర్చుకొనక ముందు ఆయన జీవితంలో ఆ పేరుకు తగ్గట్టుగా జీవించలేదు. ఆ పేరుకు తగ్గట్టుగా అతని ప్రవర్తన లేదు. తర్వాత
తర్వాత మరి ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నాడో ఆయన పేరుకు తగ్గట్టుగా బ్రతికాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా బ్రతికాడు. రక్షణ మారు మనసు పొందాడు. రక్షణ అనగా గ్రీక్ పదం సొటీరియా, అనగా విడుదల, క్షేమంగా తీసుకురావడం, ఆపద నుండి కాపాడడం, నరకంలో నుండి రక్షించడం. రక్షణ అనగా ఆ రక్షణను పొందుకున్నాడు. ఆ జక్కయ్య రక్షణ పొందుకొని దేవుణ్ణి స్వీకరించి దేవుని యందు నమ్మిక ఉంచి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ కృప రక్షణ ఆ దేవుడిచ్చేదే. ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవి మనకి వచ్చేవి. ఆయన రక్తంలో మన పాపములు ఎప్పుడైతే కడుక్కుంటామో, మారు మనసు బాప్తిస్వం తీసుకుంటామో, అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. మరి జక్కయ్య జీవితాన్ని ఈ దినమున మనం చూసాం. జక్కయ్య జీవితం ఏ విధంగా అయితే మార్పు కలిగిందో మన జీవితంలో కూడా జక్కయ్య జీవితంలాగా ఇంకా ఎక్కడైనా ఏదైనా ఉంటే, పాపులుగా జీవిస్తే, అపవిత్రులుగా జీవిస్తే మారు మనసు పొందుదాం. రక్షణ అనుభవంలోకి వద్దాం. రక్షణ జీవితంలో దేవుణ్ణి ఆశ కలిగి ఆ పాపిగా ఉన్న మనము, సాక్ష్యం లేని ప్రవర్తన చెడిన వారిగా ఉన్న మనము దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి ఆశతో చూసి, దేవుణ్ణి కోరుకుంటే దేవుడు మన ఆశలని తృప్తిపరిచే దేవుడు. జక్కయ్యకి ఏ విధంగా అయితే రక్షణ ఇచ్చాడో దేవుడు, మనము మన పాపములన్నీ ఒప్పుకొని యథార్థంగా దేవుని యందు విశ్వసిస్తే ఆయన మన జీవితంలో మేలులు చేసే దేవుడు, ఆ పాపం నుండి విడిపించే దేవుడు. ఆమేన్.